ఓకే రైట్. చప్పట్లు కొట్టండి అక్కడ ఫ్యామిలీ గట్టిగా. మళ్ళీ నో 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 ఈ క్లాప్స్ అసలు వద్దు. ఏ క్లాప్స్ చెప్పినా నో, అది నిన్న. రెడీ 1 2 3 స్టార్ట్. ఇంకా ఏమే రాకెట్ క్లాప్ చూడండి ఒకసారి. ఇంత అమ్మో, నేను ఎన్ని సిబిఎస్లలో ఎప్పుడు ఎవరిని ఇలా కొట్టే వాళ్ళని చూడకపోతేనే. కొట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అక్కడ కూర్చుంది కదా, ఏం చేసింది తెలుసా? పోనీ ఆడ కూర్చొని ఎట్లా కొడతావు కొట్టు ఒకసారి. ఆమె చూడండి ఎట్లా కొడతారు. చూసిరా ఎట్టిపోతుంది రాకెట్. ఇప్పుడే యూటర్న్ తీసుకుంటారు. ఎక్కడ వెళ్ళాలి రాకెట్? ఒకసారి కొట్టండి. రెడీ 1 2 3 సార్. ఇటు అమ్మ, వెరీ గుడ్. కొంచెం ఫాస్ట్గా. గూడ్స్ బండిలా ఉంది. అతి వేగం పనికిరాదు, నిదానమే ప్రధానం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి గుండెలు. ఓకే గర్ల్స్ మీరు కొట్టండి రా. రెడీ 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టాప్. స్టాచ్యూ కదలదు. ఇప్పుడు మీరు కొట్టండి. రెడీ 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్. మీరు రా. ఇట్లా ఓకే స్టాచ్యూ. వెరీ గుడ్. చేతులు పట్టుకోండి అందరు. ఎవరు మాటలు బయట ఎవరు మాట్లాడద్దు. స్టోరీ అయ్యేటప్పుడు నా దగ్గర చాక్లెట్ ప్యాకెట్ ఉంది, బెలూన్ ప్యాకెట్ ఉంది. ఈరోజు మిమ్మల్ని చాలా అలసిపోతారు మీరు. ఈరోజు బెలూన్స్ గేమ్ ఆడాలి, స్టార్ గేమ్ ఆడాలి, స్టోరీస్ నేర్చుకోవాలి. నిజంగానే ఓకేనా? మంచిగా ఉన్న వాళ్ళకి ఈ గేమ్. ఓకే, ఈరోజు చాలా కష్టపడాలి. ఓకేనా? ఎందుకంటే ఈరోజు ఫైనల్ డే కదా, అన్నీ కంప్లీట్ కావాలంటే కొద్దిగా కష్టపడాలి. ఓకేనా? ఈరోజు నిన్నట్లాగా చాలాసేపు బ్రేక్ తీసుకున్నాడు, బిస్కెట్లు తిన్నాడు, చాలాసేపు నో. ఓకే, చప్పట్లు కొట్టండి రాకెట్ క్లాస్. ఓకే, అన్నకిద్దామా సమయం? అన్న పేరేంటి? ఓకే, ఎవరు సామెన అన్న? సామెన అన్న అనలేరు కదా. ఓకే, అన్న పేరేంటి? చర్చిలో ఉన్న వాళ్ళందరి పేరు కూడా పక్కకు రాజు అని ఉంటుంది అని చెప్పినా కదా. ఓకే రైట్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పక్కవారికి చెప్పండి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ముందున్న వారికి చెప్పండి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఈ సిబిఎస్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారండి కానీ పక్క వారికి ఎట్లుంది బాబు? బాగుందా సిబిఎస్? అడగండి పక్క వారికి, అడిగి బాగుందా? ఏమంటున్నారు పక్కవారు? రైట్. ఆర్ యూ రెడీ చిల్డ్రన్? నిన్నటికంటే చాలా ఆనందంగా ఉన్నారు కదా ఈరోజు. నిజంగా ఆనందంగా ఉన్నారా? కానీ అందరా కొందరా? నిజంగా ఆనందంగా ఉన్నవారు మరొకసారి చెప్పండి. ఆర్ యూ రెడీ చిల్డ్రన్? ఆర్ యూ రెడీ చిల్డ్రన్? మంచిది. ఈ రెండవ రోజు సిబిఎస్కి మీ అందరిని మరలా సాధారణంగా ఆహ్వానిస్తూ ప్రభులో మిమ్మల్ని ప్రభు బలపరచాలని, ఆయన ఇష్టాన్ని మీలో చిన్నప్పుడే నాటి వృద్ధి చేసి అభివృద్ధి పరచాలని సండే స్కూల్ టీచర్స్గా మేము ఆశపడుతూ ఉన్నాం. మంచిది. నిన్నటి రోజు చెప్పిన కథ గుర్తుందా మీ అందరికీ?
ఏం పేరు ఆ కథ పేరు? ఎవరుంటారు ఆ కథలో? బ్రూస్ ఉంటాడు, ఇంకెవరుంటారు? షాప్ అంకుల్ ఉంటాడు, ఇంకెవరుంటారు? టీచర్ మ్యాన్ ఉంటాడు, ఇంకెవరుంటారు? వాళ్ళ డాడీ, బ్రూస్ వాళ్ళ డాడీ కూడా ఉంటారు. ఈరోజు మరొక కథ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. వింటారా పిల్లలు? నిజంగా వింటారా? మీకు ఇష్టమైన కథలంటే ఎంత ఇష్టం? గింతనా గింతనా ఇంతనా 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 రా, అంత ఇష్టమా? అయితే వినండి పిల్లలు, మన కథ పేరు చూడండి. ఒకసారి అందరూ చదువుతారు. తెలుగు వచ్చా మీ అందరికీ? చదవండి. సరే, నేనే చదువుతూ వినండి. లోపడని పిల్లలకు శ్రమ. అంటే చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. మన కథ పేరు ఏం పేరంటే లోబడుట. చెప్పండి, గట్టి చెప్పండి. ఏం కథ మనది? రైట్. అయితే అది కంఠస్థ వాక్యం, కానీ మన కథ పేరు లోబడుట. చెప్పండి, వింటున్నారా పిల్లలు? అనగనగనగనగనగనగా ఇంకా ఒక ఊరు ఉండేనంట. ఆ ఊరికి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉండేనంట. ఆ అడవిలో ఏముంటాయి పిల్లలు? కానీ అడవిలో ఒక ఇల్లు ఉండేనంట. ఆ ఇంట్లో ఒక మమ్మీ, డాడీ, మరి 3 పిల్లలు ఉండేవాళ్ళంట. వాళ్ళ ఇల్లు చూస్తారా పిల్లలు మీరు? ఇష్టమేనా? అడవిలో ఉండడం ఇష్టమా? ఇల్లు ఊర్లో ఉండడం ఇష్టమా? నిజం చెప్పండి, ఎక్కడ ఉండడం ఇష్టం? ఎందుకని? అడవిలో పెద్ద 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 ఏముంటాయి? ఏం జంతువులు ఉంటాయి అక్కడ? లయన్, లయన్. అవన్నీ మనల్ని ఏం చేస్తాయి? అందుకే మనకు భయం కదా పిల్లలు. కానీ వీళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలుసా? అడవిలో. చూస్తారా వాళ్ళ ఇల్లు? ఎక్కడుంది? వాళ్ళ ఇంటి పక్కన ఏమన్నా అన్నీ కనపడుతున్నాయి అనుకున్న వాళ్ళకి? అయితే ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసా? మమ్మీ, 3 పిల్లలు. అందులో ఒక ఆయన పేరు బన్నీ. ఏం పేరు? ఎందుకు చెప్పండి? ఎవరి పేరు అన్న ఇక్కడ ఉందా? బన్నీ అనే పేరు ఉందా? ఉన్నారా ఎవరైనా బన్నీ? లేరా? అయితే వింటున్నారా పిల్లలు? వాళ్ళ మమ్మీ డాడీ ఏం చెప్పారంటారు? బన్నీ బన్నీ బన్నీ, మనం అడవిలో ఉన్నాము, ఎప్పుడు ఈ ఇల్లు దాటి బయటికి రావద్దు. బయటికి వస్తే పెద్ద 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 జంతువులు ఉంటాయి, అవన్నీ నిన్ను తినేస్తాయి, చంపేస్తాయి, అందుకే రావద్దు. ఒకవేళ బయటికి వస్తే నీకు మరలా దారి దొరకదు, దారి తప్పిపోతావు. అయితే నువ్వు ఇంట్లోనే ఉండాలి, అక్కతో అన్నతో నువ్వు ఎప్పుడు ఆడుకోవాలి, కానీ బయటికి వెళ్ళొద్దురా పని అని అలా మమ్మీ చెప్పిందంట. కానీ వాడికి బయటికి వెళ్ళడమే ఇష్టం. ఎక్కడికి? బయటికి వెళ్ళడమే ఇష్టం. ఎందుకని? మమ్మీ డాడీ ఏమన్నారంటే వద్దు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? అయితే వద్దు అన్న పని చేయడం చాలామందికి ఇష్టం. అంటే లోబడిన వాళ్ళ, లోబడిన వాళ్ళ, పోవద్దు అని చెప్తే, వెళ్ళొద్దు అని చెప్తే, ఆడొద్దు అని చెప్తే మనం ఆడుకుంటే లోబడే వాళ్ళమా, లోబడిన వాళ్ళమా?
లోబడని వాళ్ళం. ఈ బన్నీగాడు కూడా మమ్మీకి డాడీకి లోబడాలా. కానీ ఈ బన్నీ ఎవడో తెలుసా? ఎవడండి? ఎవరు? ఎవరు? ఏం పేరు? ఏం పేరు పెట్టినా మనం? బన్నీ. వీడు ర్యాబిటే, కానీ వీనికి ఏం పేరు పెట్టినా మనం? బన్నీ. అందుకే ఈ బన్నీ ప్రతిరోజు మమ్మీతో డాడీతో వెళ్ళొద్దురా బయటికి వెళ్ళొద్దురా, తప్పిపోతావురా, జంతువులు తింటాయిరా అని చెబుతుంటే వీనికి బయటికి వెళ్ళడమే ఇష్టం పిల్లలు. అయితే ఒకరోజు బయటికి వచ్చినాడు పిల్లలు. ఎక్కడికి వచ్చినాడు? వస్తే వీనికి ఎదురెవరు వచ్చారు చూడండి. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయంట. అరే రాకేష్, అరే ఆనంద్, ఇద్దరం కలిసి మనం అడవికి వెళ్దాం అన్నారంట. ఎవరు? రాకేష్ని చేద్దాం. ఎవరన్నా ఉన్నారు రాకేష్ ఇక్కడ? ఎవరు లేరు? పేరు ఎవరికి లేదా? అయితే వాళ్ళిద్దరూ అడవికి వెళ్ళాలనిపించింది. ఎక్కడికి? అడవికి వెళ్ళాలనిపిస్తే అడవికి ఇద్దరు వెళుతుంటే రాకేష్ బన్నీ ఎక్కడ వెళ్తున్నారు? వెళ్ళేటప్పుడు ఈలోపు బన్నీ కనిపించినాడు వీళ్ళకి. ఎవరు అంటే ఎవరు? బన్నీ అంటే ర్యాబిట్ కనిపించింది, కుందేలు కనిపించింది. అయితే వీళ్ళకి వెంటనే దాని రాయితో కొట్టి చంపాలనిపించింది. ఎవరికి? రాకేష్కి, ఆనంద్కి. అందుకే రాయి తీసుకొని ఏం చేస్తున్నారు పిల్లలు? రాయి తీసి ఎట్లేసే వరకు బన్నీకి పోయి తాకవలసిన రాయి కొంచెం మిస్ అయ్యి రాయి ఇక్కడ వెళ్ళిపోయింది. బన్నీ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి? ఎక్కడ వెళ్తుందో ఆ బన్నీకి తెలియక అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళిపోతుంటే బన్నీ గారికి ఏం కనపడింది తెలుసా పిల్లలు? వేటగాడు కనపడ్డాడు. అడవిలో వేటగాడు కనపడుతుంటే బన్నీ కనపడగానే వేటగాడికి ఇంకా సంతోషం వచ్చి కన్ను తీసుకుని దేన్ని చంపాలనుకుంటున్నాడు పిల్లలు? చెప్పండి. అయితే బన్నీకి ఇంకా భయం వేసింది. గన్ అంటే ఎట్లుంటే సౌండ్? ఒకసారి చేయి సౌండ్ చెప్పండి. అట్లా ఆ సౌండ్కి భయం అనిపిస్తుందా అనిపించదా పిల్లలు? మీకు అనిపిస్తుందా? అయితే ఈ బన్నీకి ఆ సౌండ్ అంటే భయం. ఆ సౌండే కాదు పిల్లలు, ఈ బన్నీకి ఒకవేళ ఆ వేటగాడు షూట్ చేస్తే బన్నీ చచ్చిపోతాడు కనుక ఇక పరిగెత్తుకుంటూ ఎక్కడ వెళ్తున్నాడు బన్నీ గారికి ఏమి అర్థం కాకొచ్చింది. వెళ్తున్నాడు. ఈలోపు ఆ బన్నీ ఇల్లు మర్చిపోయాడు పిల్లలు. భయానికి ఏం మర్చిపోయాడు? దారి మర్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చాడో మర్చిపోయి ఇక దారిని వెతుక్కోవటానికి బన్నీగాడు ఆలోచన చేస్తున్నాడు పిల్లలు. వింటున్నారా? చీకటి అయిపోయింది. చీకటి కాగానే రాకేష్, ఆనంద్ ఇంటికి వెళ్ళిపోయినారు. వేటగాడు ఇంటికి వెళ్ళిపోయినాడు. బన్నీ ఎక్కడ మిగిలిపోయినాడు? అడవిలో మిగిలిపోతే అడవిలోనే వీళ్ళకి ఏముంది? ఇల్లుంది. ఇంటికి వద్దామని చూస్తే ఎక్కడికి వెళ్ళి వచ్చినాడో మర్చిపోయి వెతుక్కుంటూ ఇంటికి వచ్చే వరకు చీకటి అయిపోయింది. అప్పటికి మమ్మీ, డాడీ, అక్క, అన్న వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? చెప్పండి. టేబుల్ మీద ఏమున్నాయి? కనపడుతుందా మీకు? కనపడకొచ్చింది. చిన్నగా ఉంది కదా, కనపడకొచ్చింది. టేబుల్ మీద అన్ని వాళ్ళు తినవలసిన వస్తువులన్నింటినీ పెట్టుకొని తినడానికి రెడీ ఉంటే బన్నీగాడు మెల్లగా చీకటైంది. మా డాడీ ఏమన్నా అంటాడేమో, మా మమ్మీ ఏమన్నా అంటాడేమో అని చెప్పి మెల్లమెల్లగా వస్తే వాళ్ళ డాడీ, అరే ఎక్కడ పోయినారు ఇప్పటిదాకా? ఎక్కడ పోయినావు? పొద్దున్న నుండి ఇంట్లో లేవంటే ఎక్కడికి పోయినావు? అంటే డాడీ ఆడుకోవడానికి పోయిన డాడీ నేను. మరి ఆడుకోనికి పోయినా నువ్వు ఎందుకు ఇంత చీకటి చేస్తున్నావు? డాడీ బయటికి వెళ్ళగానే ఎవరు కనపడ్డారు ఈ బన్నీకి?
రాయితో ఇట్లా గట్టిగా ఆ రాయిని విసిరేసింది ఎవరు? ఆ ఇద్దరు అన్నయ్యలు నన్ను కొడుతుంటే తప్పించుకొని అడవిలోకి వెళ్ళిపోయినాను డాడీ. మరి అడవిలోకి వెళ్ళిపోయినాను, ఎందుకు పోయినా అడవిలోకి అంటే రాయిని తప్పించుకొని వెళ్ళిపోయినా. కానీ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎవరు వెంబడబడ్డారు? అందుకే డాడీ వేటుకొని వెంబడబడ్డాడు. అందుకే తప్పించుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయినా చీకటి అయిపోయింది, దారి మర్చిపోయిన డాడీ. ఇదిగో ఇక్కడ దెబ్బలు తాకినాయి డాడీ, ఇక్కడ దెబ్బలు తాకినాయి డాడీ, చెయ్యికి దెబ్బలు తాకినాయి, కాలుకు దెబ్బలు తాకినాయి. ఎందుకు తాకినాయి దెబ్బలు? ఆ పరిగెత్తుకుంటూ వెళ్తే ముళ్ళు గుచ్చుకున్నాయి, పొదలు అవన్నీ ఆ గాయాలైపోయినాయి. ఇంట్లో గాయంతో వచ్చినటువంటి బండిగాడిని చూసి మమ్మీకి పాపం జాలి అనిపించింది. ఏమనిపించింది? ఎందుకని? నీకు చెప్పినాం కదరా, నువ్వు బయటికి వెళ్ళొద్దని చెప్పినాం కదరా. కానీ మమ్మీ డాడీ వానికి ఏం చేశారంటే గాయాలను కడుతున్నారు. ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి పిల్లలు? గట్టి చెప్పండి. లోపడని పిల్లలకు, గట్టి చెప్పండి, లోపడని పిల్లలకు, లోపడని పిల్లలకు, లోపడని పిల్లలకు, మాట వినని పిల్లలకు, విధేయత చూపని పిల్లలకు, పెద్దల్ని గౌరవించని పిల్లలకు, టీచర్స్ని మాట వినని పిల్లలకు, మరి సండే స్కూల్ మాట వినని పిల్లలకు. నిజమేనా? బండి కానీ శ్రమ వచ్చిందా రాలేదా? ఇక్కడ దెబ్బ ఎందుకు తాకింది? రాయి, తాకవలసిన రాయి కొంచెం తాకింది, కానీ గాయమైంది. కాళ్ళకు ములుగుచ్చుకున్నాయి, చేతులు ములుగుచ్చుకున్నాయి, ఇదిగో మొగ్గు ములుగుచ్చుకున్నాయి, గాయాలైనవి. అంటే వాడు మాట విననందుకు ఏమొచ్చింది వానికి? శ్రమ. చాలామంది పెద్దవాళ్ళు కూడా కష్టాలు పడతారు, బాధలు పడతారు. మన మమ్మీ డాడీ వాళ్ళు కూడా బాధలు పడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు కూడా దేవుని మాట వినరు పిల్లలు, వాళ్ళు కూడా ఆత్మీయ నాయకుల మాట వినరు పిల్లలు, వాళ్ళు కూడా ఇదిగో దేవుని సేవకుల మాట వినరు పిల్లలు. అందుకే వాళ్ళకి కొన్ని బాధలు, గాయాలు వస్తాయి పిల్లలు. మరి మనకి టీచర్ మాట విందామా, మాట వినొద్దా? టీచర్ని గౌరవిద్దామా, గౌరవించొద్దా? టీచర్కి లోపడదామా వద్దా? స్కూల్లో టీచర్కి మీరు లోపడతారా, తిరగబడతారా? అవ్వ ఆదాములు దేవునికి లోపడ్డారా, తిరగబడ్డారా? నిన్న కథ విన్నారు కదా, లోపడ్డారా, తిరగబడ్డారా? దేవుని మాట విన్నారా, దేవుని మాటకు అవిధేయులుగా ఉన్నారా? అందుకే వాళ్ళకు శ్రమ అనేది వచ్చింది. పిల్లలు మన జీవితాలు కూడా చిన్నప్పటి నుండి కూడా ఖచ్చితంగా ఎప్పటికీ పెద్దలకి లోబడాలా. ఎవరికి లోబడాలా? లోబడతారా? లోబడితే ఏమొస్తుంది? కష్టం రాదు, ఆశీర్వాదం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. తిరగబడితే ఏమొస్తుంది? గడ్డి చెప్పండి, గడ్డి చెప్పండి, గడ్డి చెప్పండి. అంటే పిల్లలు ఒకరోజు ఒక మమ్మీ వచ్చి నా దగ్గర ఏడుస్తూనే ఉంది. ఏమైందమ్మా? ఏడుస్తూనే ఉంది. ఏమైందమ్మా? ఏడుస్తూనే ఉంది. అమ్మ ఏడు పాపి చెప్పవా, ఏమైంది అంటే, అన్న ఏం చెప్పాలి, మా కొడుకుకి వద్దురా, సైకిల్ తొక్కొద్దురా, సైకిల్ తొక్కొద్దురా, సైకిల్ తొక్కితే పడిపోయి గాయాలైతేరా అని చెప్తే వాడు మాటి మాటికి సైకిల్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చి ఇదిగో పడిపోతే వాడి కాళ్ళన్నీ, ఈ బొక్కలన్నీ దెబ్బలతో నిండిపోయినాడు, తలకి గాయమైపోయింది, వాడు కోమలో ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు. దయచేసి పేద కుటుంబం మా కోసం ప్రేయర్ చేయండి అన్నా అని అడుగుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ మమ్మీ చెప్పిందంట, ఇదిగో సైకిల్ మీద తిరగొద్దురా, ఎక్కువ సైకిల్ మీద తిరగొద్దురా. వాడు ఎందుకు పడిపోయాడో తెలుసా? వాడు ఒక బైక్ని తప్పిద్దామని ఆలోచన చేసి పోయి ఒక ఇంటికి వాంతి వాడే సైకిల్ని తాకించగానే తలబలిగింది, కాలు చేతులు గాయాలైనవి. పిల్లలు అట్లా మీరు కూడా ఒక్కొక్కసారి మమ్మీ డాడీ చెప్పింది వినకపోతే ఏం జరుగుతుంది? దెబ్బలు తగులుతాయి, కష్టాలు వస్తాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే మమ్మీ డాడీ మాట, దేవుని మాట, దేవుని సేవకుల మాట, టీచర్స్ మాట విందామా, తిరగబడదామా? నేను వింటాను, చెయ్యి పైకి సైలెంట్గా ఎత్తాను, ఎవ్వరు అలవాటు చేయరు. చిన్న వింటారా? అయితే వింటే ఒక్క నిమిషం
అందరూ కూడా కళ్ళు ఇట్లా మొక్కల మీద ఉందాం, కళ్ళు మూసుకుందాం, చేతుల పైకి ఎత్తుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఇప్పటిదాకా ఎవరైనా అమ్మ మాట వినకపోతే, మమ్మీ మాట వినకపోతే, డాడీ మాట వినకపోతే, టీచర్స్ మాట వినకపోతే, సండే స్కూల్ టీచర్ మాట వినకపోతే, తప్పైంది ప్రభు అని అడగండి, తప్పైందని అడగండి, తప్పైందని దేవుడికి చెప్పండి, క్షమించు ప్రభు అని దేవుడికి చెప్పండి. అందుకే ఆదాములాగా అవ్వలాగా తప్పును కప్పుకోవద్దు, తప్పును ఒప్పుకుందాం. అందుకే క్షమించు ప్రభు అని అడగండి. చేతుల పైకి ఎత్తి యేసయ్యా, యేసయ్యా, అందరూ చెప్పండి, యేసయ్యా నేను పాపిని, యేసయ్యా నాలో నీ కార్యము చేయి ప్రభా. నేను అనేక సార్లు నీ మాట వినలేదు యేసయ్యా, నీకు లోబడలేదు యేసయ్యా, సేవకులకు లోబడలేదు యేసయ్యా, సండే స్కూల్ టీచర్స్కు లోబడలేదు యేసయ్యా, మా తల్లిదండ్రులకు లోబడలేదు యేసయ్యా. అందుకే నేను దారి తప్పిపోయినాను, నేను పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినాను, అనుకున్నవి మార్క్స్ రాలేవు, నేను అన్ని విషయాల్లో నేను తప్పిపోయి ఉన్నాను, కష్టపడుతున్నాను, నన్ను క్షమించుమని నా కొరకు కార్చిన నీ రక్తము నాలో ప్రోక్షించి కాకి గుణాన్ని మార్చిన దేవా, నా ఆలోచనలన్నిటినీ మార్చి పెద్దలకు లోబడుట, గౌరవించుట, వారి మాట వినుట నాకు నేర్పించి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అట్లాగే కూర్చుందామా? వెరీ గుడ్, మంచి పిల్లలు మీరు. ఇప్పుడు నాకు బలవంతులు కావాలి, ఎందుకంటే బెలూన్స్ బలవంతులు ఉన్నారు, అందుకని ఇవి బలమైన బెలూన్స్ ఉన్నాయి. ఈ బలహీనమైన బెలూన్స్ అయితే బలహీనమైన వాళ్ళని పిలిచేదాన్ని. ఎవరు? నేను బలవంతులు అన్నాను వాళ్ళు, బలవంతులు అన్న వాళ్ళు నిలబడండి. ఈ అమ్మో 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 3, 2, 1 3, 2, 1 ఓకే అనే మనం అన్ని 1, 2, 3 అనుకోవాలి ఇక్కడ, ఓకేనా? ఓకే, నేను బాయ్స్ని పిలుస్తాను ఇప్పుడు, సరేనా? నితీష్, అఖిల్, నిఖిల్, తర్వాత నిన్న వాక్యం చెప్పిండు కదా, ఏం పేరు? జెర్సీలో ఊపుతావా? ఊపుతావా? ఓకే సరే. పిల్లలు ఎవరు బెలూన్ పెద్దగా అయితే అలా నేమ్ పెట్టి క్లాప్స్ కొట్టాలి, ఓకేనా? నిఖిల్, నిఖిల్ ఇంట్రా, నిఖిల్, 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 నిఖిల్ పట్టుకో. ఓకే, నెక్స్ట్ అఖిల్, ఇద్దరు అన్నదమ్ముళ్ళ. ఓకే, నిఖిల్ వాళ్ళ తమ్ముడు. చప్పట్లు కొట్టరా మీరు? అన్ననా ఇట్లా. అఖిల్, నిఖిల్ అటు జరుగు, అఖిల్ నువ్వు అటు జరుగు. మీరు మా అక్కని చూస్తే కూడా అట్లనే అంటారు, నేను అక్క అనుకుంటాను. ఓకే రైట్, దా బాబా. ఎర్సలేము చప్పట్లు. ఇంకొక బలవంతుడు మణిరాజా, రాగలవా? రాలేవా? నువ్వు రాని ఏడలా. నీ పేరేందా? రాహుల్ గాంధీ. చప్పట్లు కొట్టండి. వీళ్ళకి కాంపిటీషన్ పెడుతున్నాం. ఎవరు తొందరగా బెలూన్ ఊపి 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 అని వాళ్ళ కొట్టాలి. గోర్లతో కానీ కాంటలతో కానీ కూర్చోద్దు. పిల్లలు మంచిగా అబ్జర్వ్ చేయండి, సరేనా? లోపల ఒక బహుమానం ఉంది, లోపల ఒక బహుమానం ఉంది. అది ఎక్కడన్నా పడిపోయిందా మీరు ఇవ్వాలి. అది బెలూన్ పగిలిపోగానే వెంటనే దాన్ని వెతుక్కోండి.
అంటారు. ఎస్ కాదు, ఇప్పుడు తుస్సు యా అనాలి అంతే. ఆర్ యు ఎక్సైటెడ్? ఆర్ యు ఎక్సైటెడ్? రియల్లీ? నేను ఎంత మంచిగా రియల్లీ అని యా యా గాలి పోయిన టైర్ల లెక్క. ఆర్ యు ఎక్సైటెడ్? బా నితీష్ ఎంతకన్నా మంచి నీ పేరు నితీషే పెట్టుకోలే ఇయ్యాల రాక. ఓకేనా? నిఖిల్కి చప్పట్లు కొట్టండి, అసలు గట్టిగా. అఖిల్కి చప్పట్లు కొట్టండి, జయశ్రీకి చప్పట్లు కొట్టండి, తర్వాత రాహుల్ గారికి చప్పట్లు కొట్టండి. ఓకే, ఆర్ యు రెడీ చిల్డ్రన్? ఆర్ యు ఎక్సైటెడ్? రియల్లీ? 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 ఆర్ యు ఎక్సైటెడ్? రియల్లీ? చాలా ఇక చేయలేరు మీరు, నేను అనలేదు. ఓకే, చేతులు కట్టుకోండి. ఎవ్వరు మంచిగా బెలూన్ పెద్దలు చేస్తుంటే వాళ్ళ నేమ్ పెట్టి గట్టి చప్పట్లు కొట్టాలి. వాళ్ళు ఇంకా సరే తర్వాత. ఓకే, స్టార్ట్. 1 2 3 స్టార్ట్. వావ్ వావ్, జెరూసలేం జెరూసలేం జెరూసలేం, నిఖిల్ 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 నిఖిల్, రాహుల్ 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 రాహుల్, వెరీ గుడ్. వావ్, వెరీ గుడ్. జెరూసలేమా అనండి, జెరూసలేం అనండి. వావ్, వెరీ గుడ్. అమ్మా అఖిల్, వెరీ గుడ్. నిఖిల్ అఖిల్ ఒక్కసారి జెరూసలేం అక్కడనే పట్టుకోండి, దాసి పెట్టుకోండి. జెరూసలేం జెరూసలేం జెరూసలేం, గట్టిగా గట్టిగా. మీరు అట్లా డౌన్ అయితే ఆయన ఇంకా డౌన్ అవుతాం. ఇంతకుముందే గాలికి ఎగిరిపోయింది. గట్టిగా గట్టిగా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. వెరీ గుడ్. ఎక్కడ పోయింది నీ బహుమానం? వెతుక్కో ఆయన, అందుకే ముందు చెప్పాను. చదువు నాయన. నితిన్, నితిన్ కాదు అఖిల్, నిఖిల్ నిఖిల్. ఏముంది? యు నో తెలుగు? ఓకే, సే లౌడ్లీ. లోబడని పిల్లలకు శ్రమ. యెషయా 30:1 వన్స్ అగైన్. రెడీ 1 2 3 స్టార్ట్. మీరు చెప్పండి. లోబడని అనండి. నేను ఎవరి మీద చేతి పెడితే వాళ్ళు చెప్పాలి. యెషయా 30:1 శ్రమ ఎవరికి? లోబడని పిల్లలకు. వన్స్ అగైన్. లోబడని. ఓకే, ఆట. దేవుని మాట నేర్చుకురా? ఏందా దేవుని మాట? లోబడని పిల్లలకు శ్రమ. ఏం చేస్తారు ఈ రోజు నుంచి? ఏం చేస్తారు పిల్లలు? లోబడతారా ఎగబడతారా? ఎవర్రా ఎగబడతామంటారు? ఎవరు అంటలేరు కదా. ఓకే, లోబడతారా ఎగబడతారా? పన్నిగాడు లోబడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడవిలోకి వెళ్ళిపోయాడు. అందరూ ఏం చేసారు? రాళ్ళతోని కొట్టిరు, తర్వాత గన్తోని షూట్ చేశారు. ఆ శ్రమ ఎందుకు వచ్చింది పన్నిగానికి? లోబడకపోతే. పిల్లలు, మీరు కూడా తల్లిదండ్రి మాట వినకపోతే, పెద్దల మాట వినకపోతే, టీచర్స్ మాట వినకపోతే, ఆత్మీయ నాయకుల సేవకుల మాట వినకపోతే, ప్రాముఖ్యంగా దేవుని మాట వినకపోతే ఏమొస్తుంది పిల్లలు? అందరు గట్టి చెప్పాలి. ఏమొస్తుంది? ఏమన్నా ఆంటీలందరూ గట్టి చెప్పాలి. ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. అందుకే లోబడదామా ఎగబడదామా? గట్టి చెప్పాలి. ఏం చేద్దాం? అందరూ చెప్పండి. నేను
అడగాల్సి వస్తుంది గట్టిగా. ఓకే, ఈ కథక వాక్యం ఎవరు చెప్తారో వారికి ప్రైజ్ ఉంది. ఈ స్టోరీ కూడా ఎవరు చెప్తారో వాళ్ళకి సాయంత్రం ప్రైజ్ ఉంది. అందుకే గుర్తుపెట్టుకోండి, స్టోరీ చెప్పకముందే చెప్పినా. ఓకేనా? నిఖిల్ అన్న చప్పట్లు కొట్టండి. కూర్చోండి. అఖిల్కి చప్పట్లు కొట్టండి. అమ్మో, ఫస్ట్ బెలూన్ స్టార్ట్ కాదు అంతా ఇది. ఓకే, ఇది ఒక 10 రూపాయలు తీసుకుపోతుంది. ఓకే, జెరూసలేం చప్పట్లు కొట్టండి. రాహుల్ గాంధీకి చప్పట్లు కొట్టండి. కూర్చుకో, వాక్యం అది. రైట్. ఓకే, మంచి పిల్లలు, సూపర్ పిల్లలు, సూపర్ సూపర్ పిల్లలు, చక్కనైన పిల్లలు, లోబడే పిల్లలు. వద్దులే, మీరు మళ్ళీ నన్ను ఎగబడాక అంటారు కదా. ఓకే, రైట్. రెడీ 1 2 3 అన్నప్పుడు లేచి అమ్మో చాలా ఫస్ట్ ఉన్నారు. రైట్. ఏ సాంగ్ చేస్తారు మరి? ఒక సాంగ్ చేసి కాకమ్మ చేస్తారా? ఏసైనా సృష్టించాలి. ఈ నేచర్లో చేయండి, మనకు టైం లేదు. ఆల్రెడీ ఒక్కొక్కటి వచ్చాయి కదా. ఈ నేచర్లో వచ్చా అందరికీ? వావ్, సూపర్. సపోర్ట్ కొట్టుకోండి సార్. మ్యూజిక్తో రాదు. ఓకే, మ్యూజిక్తో రాదు అంటుంది నిర్మలక్క. అందుకే మ్యూజిక్తో నేర్చుకుంటారు. ఓకేనా? ఓకే, టైం లేదు, అందుకే ఈరోజు కొన్ని సాంగ్స్ ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ కష్టపడాలి. ఓకేనా? రెడీ 1 2 3 అనకముందు ఎవ్వరు లేవద్దు, అన్నప్పుడే లేవండి. ఫస్ట్ ఆంటీ వాళ్ళే లేవాలి. ఓకేనా? ఓకే, రెడీ, కమాన్. మీరు నేర్చుకుంటేనే నేర్పించగలరు. ఓకేనా? నేర్చుకోకపోతే ఎవరో ఒక్కో నాలాగా రావాలి. ఓకేనా? రెడీ, కమాన్. 1 2 ఏమైంది నా పేరు? ఓకే, రెడీ 1 2 2 2. కూర్చోండి 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 కూర్చోండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా లేస్తారు ఆంటీలు అందరూ కూడా. అంటే వీళ్ళంతా ఆంటీలేనా? ఓకే, రెడీ, అందరూ కలిసి లేద్దాం. ఎవరి ముందు లేస్తే వాళ్ళు బెస్ట్, లాస్ట్కి లేచిన వాళ్ళు బెస్ట్ అని నేను అన్నాను. ఓకే, రెడీ 1 2 3. ఓకే, రైట్. ప్రజల్ రాజ్, ప్రదీప్ రాజ్, కమ్ ఫార్వర్డ్ ప్లీజ్.
చెప్పొద్దు చెప్పొద్దు, చేయాలి చేయాలి చెప్పాలి, చేయకుండా చెప్పొద్దు. రైట్. ఓకే, పిల్లలు ఏమన్నా స్నాక్స్? లెసన్ నేమ్, సెకండ్ లెసన్ నేమ్, ఫస్ట్ లెసన్ స్టోరీ ఏం నేర్చుకోరు, అది కంఠత వాక్యం. సెకండ్ ఏది స్టోరీ అండ్ కంఠత వాక్యం. చెప్పిన వారికి ఏముంది? ప్రైజ్ ఉంది, గిఫ్ట్ ఉంది. సో మీరు ఎంత జాగ్రత్తగా వింటారో మీ ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే అన్న క్లాస్ వాళ్ళందరూ అన్నతో పాటు పైకి వెళ్ళిపోండి. స్నాక్స్ స్టోరీ చెప్పాలి. ఓకేనా? ఓకేనా పిల్లలు? ఇవ్వండి మరి బనానా పాపం ఎట్లా ఎటువైనా నిఖిల్, అఖిల్, జెరూసలేం, రాహుల్ గాంధీ, షేర్ బనానా, షేర్ బనానా. అద్దురా నేను చూస్తున్నట్టు బనానా తింటావా? తినవా? తింటావు. నువ్వు తింటావా నాకు తెలుసు. తినకపోతే నువ్వే చిట్లెట్టుంటావు, నాలాగా తింటావు కాబట్టి తింటావు. రైట్. ఓకే, బనానా బనానా ఇవ్వమని మిమ్మల్ని పిలిచాను నేను. బనానా, పీల్ బనానా, కట్ బనానా, కట్ బనానా, షేర్ బనానా, షేర్ బనానా, ఈట్ బనానా, ఈట్ బనానా, బనానా, పీల్ బనానా, బనానా, కట్ బనానా, బనానా, ఈట్ బనానా. ఎవరిచ్చిరు? మన కొరకు యేసయ్య సృష్టిలో వీటిని చేసిండు. దీనికి మంచి లోపల ఉన్నటువంటి ఫ్రూట్ పాడైపోకుండా ఏమి ఇచ్చిండు దీనికి? లోపల ఉన్నది నీట్గా తినాలి అని. ఓకేనా? రైట్.